మీద ప్రేమ అంటే నీ యొక్క భావం ఏమిటి అనే అంశం మీద కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. అందులో మనం ఏం చూస్తున్నామంటే గత ఆదివారంలో ఒకటి ప్రేమ అనేది లోకంలో కోరుకున్నట్టుగా, లోకంలో అనుకున్నట్టుగా చూసి లేదంటే గనక ఒకరిని ఆకర్షిస్తే కలిగేది ప్రేమ కాదని, అసలు నిజమైన ప్రేమ, దైవికమైన ప్రేమ ఏంటంటే ఒకటి పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి, అలాగే దేవుని మూలంగా కలుగుతుందని, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ అనేది మనుషుల హృదయాల్లోనికి అనుగ్రహింపబడుతుందనే సమాచారాన్ని మనం ఆలోచించాం. అలాగే అలాగూ కలిగేది నిజమైన ప్రేమ. పవిత్ర హృదయం ఉండాలా, నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఎంత చెప్పాడు కదా రోమిల రాసిన పత్రికలో, మీ ప్రేమ నిష్కపటందై ఉండాలి. అంటే ప్రేమలో ఏముంటుంది? కపటం ఉంటుంది. కపటం అంటే మనకు తెలుసు, లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేదాన్ని ఏమంటారంటే కపటం అంటారు. కానీ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని యొక్క పోలిక స్వరూపంలో సృజించబడిన మనము దేవునికి పుట్టినట్లయితే, దేవుడు నిన్ను సత్యవాక్యం వలన నేను కని ఉన్నట్లయితే వాస్తవానికి ఏం జరగాలి? ఖచ్చితంగా దైవికమైన ప్రేమను కలిగి జీవించాలి. అందులో దైవికమైన ప్రేమ అంటే ఏంటో మీకు గత వారంలో తెలియజేశాను. అలాగే ప్రేమిస్తే ఏం చెయ్యాలి? అందులో మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే, మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభువును తన కుమారుణ్ణి భూలోకానికి పంపించడంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడు గనకనే తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు. అందులో ఏం కనబడుతుందంటే దేవుని ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే మనందరం పాపం చేస్తున్నాం, మనకు శిక్ష పడాల్సి ఉండగా దేవుడు తన కుమారుని పంపించి తన కుమారునికి శిక్ష విధించడంలో ఏముందంటే ఆయన మానవ జాతి ఎడల చూపినటువంటి ప్రేమ. రెండోదిగా ఏం చూస్తున్నామంటే, మన ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేశాడో ఆలోచిస్తే, ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఆయన మనం ప్రేమించాడు కదా, దేవుడు ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. రెండు, యేసుక్రీస్తు వారు కూడా మనం ప్రేమించారు. ప్రేమించినట్లయితే ఆయన ఏం చేశాడో మనం ఆలోచిస్తే మనకు తేటగా అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు దేవునికి మనము దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండినట్లు, ఎఫెసీ పత్రిక 5:2 ప్రకారంగా మనము పరిమళ వాసనగా ఉండినట్లుగా వాస్తవానికి యేసుక్రీస్తు వారంట దేవునికి తన్ను తాను ఎలాగ అప్పించుకున్నాడంటే బలిగాను అర్పణంగాను అప్పగించుకున్నాడు. దేని కొరకంటే మన కొరకు. అక్కడ ఎఫెసీ స్థానిక సంఘానికి అపోస్తలుడు చెప్పాడు, మిమ్మును ప్రేమించి, ఎఫెసీ 5లో మిమ్మును ప్రేమించి అంటే సంఘమును ప్రేమించి, ప్రతి మనిషిని ప్రేమించి. మన చాలా సందర్భాల్లో యోహాను సువార్తలో, యోహాను పత్రికలో చదువుతాం, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీన్ని బట్టి మనల్ని ఆయన ఎలా ప్రేమిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది అంటాం. కానీ ఆయన ఏం చేశాడంటే ప్రతి వ్యక్తిని ప్రేమించి దేవునికి ఎలాగ అప్పగించుకున్నాడంట, తన్ను తాను దేవునికి బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు. అందులో ఏముందంటే మనల్ని ప్రేమించడంలో ఏముందనమాట, మనం ప్రేమించాడన్నట్లయితే తన ప్రాణాన్ని నష్టపోయాడు. ఏ తండ్రి అయిన దేవుడేమో తన కుమారుని నష్టపోయాడు, యేసుక్రీస్తు వారేమో తన ప్రాణాన్ని మన కొరకు నష్టపోయాడు. రెండు, మన ప్రభువు యేసుక్రీస్తు సంఘం కోసం ఏం చేశాడో ఆలోచిస్తే, ఆయన సంఘం కోసం ఏం చేస్తున్నాడంటే తన్ను తాను సంఘమును ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఆయన దేని ప్రేమించమ్మా? యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించి. ఎలాంటి ప్రేమ అంటది? ముడతైనను కలంకమైనను మరి అట్టిది ఏదైనా లేకుండా నిర్దోషులుగాను పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆయన ఎదుట మనలను సంఘమును నిలబెట్టుకోవాలని తన్ను తానే అప్పగించుకున్నాడు. అంటే మనము ఏమి ఉండాలన్నమాట, యేసుక్రీస్తు వారు సంఘం కోసం ఏం చేశారంటే మనల్ని మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకొరకు అంటే క్రీస్తు ప్రభువు ఎదుట, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను పవిత్రంగా ఉండునట్లుగా ఆయన మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇప్పుడు మూడు సంగతులు చూసాం మనం. ఒకటి, దేవుడు ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రేమిస్తే తండ్రి దేవుడు ఏం చేశాడు? ప్రేమిస్తే యేసుక్రీస్తు వారు ఏం చేశారు మన కొరకు? అలాగే సంఘం కొరకు క్రీస్తు వారు ఏం చేశారు? ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే సంఘం గురించి ఆలోచిస్తే
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సంఘం ఏం చేయాలో ఆలోచిస్తే. సంఘము తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడో ఆలోచిస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు మనం మనం ప్రేమించారు కాబట్టి ఆయన ఏం చేశాడో ఆలోచిస్తే మనకు అర్థమైంది. అలాగే యేసుక్రీస్తు వారు సంఘం కోసం ఏం చేశాడో ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘం అంటే ఎవరు? మనకు క్లారిటీ ఉండాలి. సంఘం అంటే ఎవరమ్మా? చాలా సందర్భాలు వినుంటారు మీరు. సంఘం అంటే ఏంటి? నేను గొల్లపల్లిలో కూడా నేను జ్ఞాపకం చేశాను. సంఘం అంటే చెప్పండి, తెలుసు కదా, అంటే మీకు అర్థం అవ్వాలని. సంఘం అంటే సంఘం ఏం చేయాలో ఆలోచన చేయాలంటే అది సంఘం ఎవరు ఎంతకని? ఇదే కదండి సంఘం అంటే, బిల్డింగే కదా. సద్గుణ గారు కట్టించిన సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సద్గుణ గారు కట్టారు. ఆయన కట్టారా? ఆయన కట్టలేదు. ఎవరు కట్టింది? క్రీస్తుప్రభు కట్టాడు. మనందరికీ తెలుసు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడినవారు సంఘం. సంఘం అంటే ఎవరైతే క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడ్డారో, పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడ్డారు. పరిశుద్ధపరచబడిపోయిన తర్వాత నువ్వు నిత్యత్వానికి వెళ్ళిపోతావని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు. పరిశుద్ధపరచబడితే ఏమైంది? నేనున్నటువంటి ఉగ్రత తొలగించబడి, నీ మీద ఉన్నటువంటి శిక్ష తొలగించబడి దేవుడు కోపాన్ని చల్లార్చుకున్నాడు, అంతే. తర్వాత చేసిన కార్యక్రమం ఏంటి? క్రీస్తు యేసు రక్తం పరిశుద్ధపరచబడి రెండో పాయింట్ అంటే ఏముంది? పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడ్డా. పరిశుద్ధంగా ఉండకపోతే నువ్వు సంఘం కాదు. నువ్వు అనుకున్నావు నేను బాప్తిసం పొందేశాను కాబట్టి నేను సంఘమే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో క్రీస్తు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడ్డావు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాలు జీవించేవాడు క్రీస్తు సంఘమై ఉంటాడు. ఎందుకంటే మనము ఎలా కట్టబడుతున్నామంటే దేవునికి నివాస స్థలముగా ఉండినట్లుగా, దేవుడు మన మధ్యన నివసించినట్లుగా ఏం జరగాలంటే సంఘం అనేది కట్టబడాలి. దయచేసి పిల్లలతో ఆడుకునే పని మీద బయటకు పోండి. నేను కోపంగా మాట్లాడుతున్నా పర్లా. ఆదివారం అనేది ప్రభుదినం. ప్రభుదినంలో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అనాది సంకల్పంలో భూమి ఆకాశం సూర్యచంద్రులు లేనప్పుడు దేవుడు ఏం సంకల్పించున్నాడంటే సంఘాన్ని సంకల్పించాడు. ఆ సంఘాన్ని దేవుడు స్థాపిస్తానని యెషయా ప్రవక్త ద్వారా 2:2 తెలియజేశాడు. నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదలోకి సమస్త అనుజనులు గుంపులుగా వస్తారో. వచ్చేది ఎందుకొరకు? ఎందుకు రావాలి దేవుని సంఘానికంటే దేవుడు తన మార్గ విషయమే బోధిస్తాడు. ఆయన బోధించిన మార్గంలో నేను ఉన్నానా లేదా, నేను సరి చేసుకోవాలి అనేటువంటి జనాంగం వస్తారని, అలాంటి జనాంగమే క్రీస్తు సంఘమై ఉంటారని దేవుడు జగత్తు పునాది వేయబడకుండా సంకల్పించాడు. మనం వచ్చేది ఎందుకొరకు అంటే దేవుడు తన మార్గం విషయమే బోధిస్తాడు. ఆ ఉద్దేశంతో వస్తే నువ్వు దీవించబడతావు. అదే ఉద్దేశం కాకపోతే శాపం కొని తెచ్చుకుంటావు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయతో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, శ్రద్ధగా వినాలి. ఎదురున్న వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తే నేను పేర్లు పిలుతాను. కాబట్టి సంఘం ఏం చేయాలో ఆలోచన చేస్తే సంఘానికి ఉండవలసింది ఏంటంటే ప్రామాణికంగా క్రియలు. సంఘానికి ఉండవలసింది ఏంటంటే క్రియలు లేనటువంటి ప్రేమ కాదు. నా ప్రేమ ఉందని చెప్పడం వేరు, దాన్ని క్రియ రూపంలో చూపించడం వేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పడం వేరు. దాన్ని ఏం చేశాడైనా ప్రేమించాడు అన్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుని అనుగ్రహిస్తానని చెప్పలేదు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆయన అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు క్రీస్తుని పంపిస్తానని చెప్పాడు. చెప్పి అలా విడిచిపెట్టలేదు. దాన్ని ఏం చేశాడు? క్రియ రూపంలో చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా మనం ప్రేమించారని అని ఆయన చెప్పినట్లయితే ఆయన ప్రేమించారని చెప్పలేదు. ఏం చేశాడు? ఆయన వాస్తవానికి క్రియ రూపంలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు.
అలాగే ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే, సంఘము ప్రేమ కలిగి ఉన్నదని మనం అనుకున్నట్లయితే, ప్రేమ ఉందని మనం అనుకుంటే జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. అది నిజంగా అలా జరిగితేనే అది సంఘం. యేసుక్రీస్తు చెప్పారు తీర్పు దినంలో, మనందరికీ తెలుసు, చాలా సందర్భాలు మీరు విన్నారు, రాసుకోండి, తెలిసింది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. మత్తయి సువార్త 25 అధ్యాయంలో 35 నుంచి 37 వరకు మనం చదువుకున్నప్పుడు మనందరికీ తెలిసిన సందర్భమే. 40 వరకు రాసుకున్నా పర్లే. అక్కడ ఏం జరుగుద్దంటే, యేసుక్రీస్తు వారు నిజంగా నువ్వు క్రీస్తు యొక్క స్వరక్తంలో కడగబడితే, నువ్వు క్రీస్తు యొక్క సంఘంలో సభ్యుడు అయితే, క్రీస్తు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడితే ఏం చెయ్యాలని తెలియపరచాడంటే ఆయన, నీ తీర్పు దినాన్ని వచ్చేది ఏంటంటే, నీ వెనకాల వచ్చేది ఏంటంటే, నీ ఆస్తి రాదు, నీ బిడ్డలు రారు, నీ కలిగింది ఏది కూడా నీ వెంట రాదు అని వచ్చేది. ఏం చెప్పాడంటే క్రియలు వస్తాయని చెప్పాడు. ఏంటంటే, ఒకటి ఆకలి చెప్పాడు, 2 దప్పిక, 3 వస్త్రాలు, 4 అనారోగ్యం, యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, దేవుడు లోకం పుట్టింది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ద్వారా, లోకం పుట్టినప్పటి నుంచి దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాడో, ఎవరైతే ఆశీర్వదించబడిన లిస్టులో ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క తీర్పు దినాన రెండో ప్రత్యక్షతలో ఆయన రాబోతున్నాడు. వచ్చినప్పుడు తీర్పులో జరిగే కార్యక్రమాన్ని ఆయన శరీరధారిగా ముందుగానే తెలియపరిచాడు. ఏమనంటే, నేను ఆకలిగొంటే నాకు ఆహారం పెట్టారు, ఆకలిగొంటే ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలా. నేను దప్పుకుంటే నీళ్ళు ఇచ్చాను, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చాను. అప్పుడు నేను అనారోగ్యంగా ఉంటే నన్ను చూడవచ్చుద్రి, నేను చెరసాలలో ఉంటే నన్ను చూడవచ్చుద్రి అని మాట్లాడారు. ఇవన్నీ అక్కడ ఒక ఆయన అంటున్నాడు, ఇవన్నీ మీకెప్పుడు చేశాం ప్రభు అంటే, మిక్కిలి అలుపులైన మీ సహోదరులు. మీ సహోదరులు అంటే సంఘం. దేవుడు దీన్ని పరిగణలో తీసుకుంటాడు. నువ్వు బయటోడు చేతవ చేయవో నాకు అనవసరం, కానీ దేవుడు చెప్పే సందేశం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే శరీర అవసరత లేదా అక్కర, ఇలా వినండి అమ్మ, మీ సహోదరుల్లో ఎవరైనా శరీరం యొక్క అవసరతను లేదా అక్కరగా ఉన్నదాన్ని గుర్తించి దాన్ని తీర్చేది ఏంటంటే సత్క్రియ. దాన్ని ఏమనంటే క్రియ. కాబట్టి ఈ క్రియ చేయాలంటే దీని అంతటికి ఏముండాలంటే ప్రేమ ఉండాలి. నువ్వు ఈ కార్యక్రమం చేయాలంటే ఉండవలసింది ఏంటి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకోకుండా ఒక సహోదరి ఎడల ప్రేమ ఉంటే ఏం చేస్తుందంటే కనికిరి పడుతుంది, జాలి పడుతుంది, దయ చూపిస్తుంది, ఆయన్ని గుణాలను కలిగి ఉంటుంది ప్రేమ. దేవుడు ఎలాగైతే కనికరించాడో, కనికర సంపద ఉన్నాడో, మనం కూడా కనికరింపబడాలని, మనము కూడా ఇతరులను కనికరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సంఘం ఏం చేయాలంటే క్రియలు చేయాలి. క్రియలు చేయడం అంటే ఎవరైతే, ఈ మాట మీరు చాలా అండర్లైన్ చేసుకోవాలి, శరీర అవసరతను గుర్తించి, శరీరానికి ఉన్నటువంటి అవసరతను అక్కరను గుర్తించి ఎవరైతే సత్క్రియలు చేస్తారో, ఎవరైతే క్రియలు చేస్తారో, చేసేటప్పుడు ఎవరికంటే ఇది చేసేది క్రీస్తు ప్రభువుకి చేస్తున్నాను అన్నటువంటి హృదయంతో మనం చేసినప్పుడు అది పవిత్రమైన హృదయంతో చేస్తే అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, ఆయన చెప్పారు, మీరు దేవుడి చేత సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా సత్క్రియలు చేయాలి. నువ్వు అంటే సంఘం, అందులో నేను ఉంటాను, మీరు ఉంటారు, కానీ సంఘం ఖచ్చితంగా సత్క్రియలు చేయాలి. అది చేయడానికి ఉండవలసింది ఏంటంటే ప్రేమ ఉండాలి. సంఘంలో ఉంటాం, కానీ సాటి సహోదరుడు ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరు గత ఆదివారంలో
మన మధ్యన పక్కన కూర్చుంటే సహోదరులు వచ్చేదరకు అనారోగ్య రీత్యా లేకపోతే కనుక దేని పరిస్థితులను రాలేకపోయినప్పుడు ఎందుకు రాలేదని ఏనాడైనా ఇప్పటి వరకు మన మధ్యన ఎవరమైనా ఆలోచన చేసి వాళ్ళకి ఫోన్ చేశామా? మరి ప్రేమ ఉందంటున్నారు. ఏనాడైనా ఒక సహోదరుడు రాలేనప్పుడు ఎందుకు రాలేదు, ఎప్పుడు నా పక్కనే కూర్చుంటాడే, ఎప్పుడు నాతో పాటు తండ్రి అయిన దేవుని ఆరాధించుకున్నాడే, సంఘ కార్యక్రమంలో పాల్గొన్నాడే అని మనం ఎప్పుడు ఏనాడైనా రాకపోతే ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14-17 వచనాల్లో యాకోబు గారు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఏం చేస్తున్నాడు అనేది మనం ఆలోచన చేద్దాం. ఆయన ఏం సందేశాన్ని వివరించారంటే, దానికంటే ముందుగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18 వచనం చూద్దాం. అక్కడికి యాకోబు పత్రిక వెళ్దాం. దానికంటే ముందుగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18 వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఏంటంటమ్మా, ఇక్కడ యోహాన్ గారు తెలియజేస్తున్నారు. ఏమని? ప్రేమ ఎలా ఉండాలంట? 2 చెప్పాడైనా. ప్రేమ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. 1 నాలుగుతో, మాటతో. 2 క్రియ, సత్యం. ఇలా చూడండి. 1 ప్రేమ ఎలా ఉండాలంట? మీ ప్రేమ ఎలా ఉండకూడదని చెప్పాడు అక్కడ, ఎలా ఉండాలని చెప్పాడు అక్కడ. 2 విషయాలు చెప్పాడు. 1 మీ ప్రేమ మాటతోనూ నాలుగుతోనూ కాక, అంటే ప్రేమను నాలుగుతోనూ మాటతో కూడా ప్రదర్శిస్తారు. 2 ఇంకోటి ఎలా చూపించాలంట? క్రియతోనూ సత్యంతో. అందుగురించే ప్రేమ ఎలా ఉండాలంటే క్రియతో కూడింది అయి ఉండాలి, 2 సత్యంతో కూడింది అయి ఉండాలి. ఎలా ఉండకూడదు అన్నట్లయితే నాలుగుతోనూ మాటతోను. మనం కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే మన మాట ద్వారా ప్రేమను ఏం చేస్తామంటే వ్యక్తపరుస్తాం. కానీ అది దైవికమైన ప్రేమ కాదు. ఏంటంట? ఇక్కడ ప్రేమ ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే క్రియతోనూ సత్యంతో ఉండాలి. అందుకని యేసుక్రీస్తు సార్ ఏం చెప్తున్నారంటే, మీ ప్రేమ ఎలా ఉండాలంటే మీ సహోదరులో ఎవరైనా శరీర అవసరత కలిగి ఉంటే గనక ఏం చేయగలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే క్రియతో కూడింది అయి ఉండాలి, సత్యంతో కూడింది అయి ఉండాలి. ఎలా ఉండకూడదంటే మాటతోనూ నాలుగుతోనూ. మనం కూడా సహోదరులు అనారోగ్యంగా ఉంటే నేను వస్తానని చెప్తుంటాం, లేకపోతే ఏదైనా సమస్యలో నేను వస్తానని చెప్తుంటాం, నాలుగుతో చెప్తాం, కానీ దాన్ని ఏం చేయము? క్రియ రూపంలో చూపించు. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాన్ని క్రియ రూపంలో పెట్టడం అనేది దేవుడు కోరుకున్నాడు. అది దైవికమైన ప్రేమ. కానీ మనం ఏం చేస్తుంటామంటే నాలుగుతోనూ మాటతోనూ చెప్తుంటాం. ఏంటి? ప్రేమను లోకంలో ఎలాగైతే వ్యక్తపరచుకుంటారో మాట ద్వారా అలాగ వ్యక్తపరిచేది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ అంటే క్రియతో కూడింది అయి ఉండాలి, సత్యంతో కూడింది ఉండాలి. అందుకొంచే దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రతి మనిషిని ఆయన ఎలాగైతే ప్రేమ స్వరూపం కలిగిన వాడో అలాగే ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమ స్వభావం కలిగి జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుగురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పున్నారంటే, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు మీ పూర్ణ హృదయంతో తండ్రి అయినటువంటి దేవుడిని ప్రేమింపలేదే మొదటి ఆజ్ఞ, రెండోది నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలనేది 2వ ఆజ్ఞ. 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. దేని ప్రేమించాలో తేటగా చెప్పేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30-31 వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు దేని ప్రేమించాలో దేని ప్రేమించకూడదో తేటగా మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు తీయండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చింది తీయండి ఒకసారి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను
దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెలుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైందగును. అంటే ఇక్కడ ఏం తెలియపరిచాడు? ఇక్కడ 18 వచ్చిన కూడా చదువు. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబరుతున్నాను చెప్పును. దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్న వద్దుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైందని తెలుసుకొని కోరుచున్నావా? ఒకరి మాట్లాడేశాడు. ఇక్కడ ఏం తెలియజేస్తాడంటే, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఏంటి యాకోబు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, మీలో అంటే సంఘంలో నా సహోదరులారా, ఇక్కడ ఏముండాలండి? అక్కడ క్రియ లేనప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసం మాత్రమే ఉన్నట్లయితే, క్రియలు లేకపోతే అది దేవుని ఎదుట అంగీకరించబడే విశ్వాసం కాదు. రెండు, విశ్వాసం ఉంది క్రియలు లేకపోయినా, ఏ ఒకటి లేకపోయినా నీ యొక్క విశ్వాసం అనేది దేవుని ఎదుట అంగీకరించబడదు. దేవునికి కావాల్సింది ఏంటి? క్రియ కావాలి, విశ్వాసం కావాలి. క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఒకడికేమో విశ్వాసం ఉంది, నా క్రియని నీకు కనపరుస్తాను, నీకు క్రియలు ఉన్నాయి నాకు విశ్వాసం కనపరచమంటే అలాంటిది ఏమింటుందంటే వ్యర్థమైంది, నిష్ప్రయమైంది. క్రియ లేనటువంటి విశ్వాసం ఏమై ఉంటుందంటే మృతమైంది. క్రియ లేనిది విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఉంటే చాలామంది ఏం చెప్తుంటారంటే, మన మధ్య కూడా ఒక బాధ వచ్చింది, విశ్వాసం ఉంటే సరిపోయి చనిపోయే ముందు మారుమనసు పొంది యేసు ప్రభువా నన్ను క్షమించండి కానీ క్షమించేస్తారండి. ఎందుకని? శిలువలో దొంగ ఎలాగైతే విశ్వాసం ఉంచాడు అలా మాట్లాడేది. ఇక్కడ విశ్వాసం ఉంటే విశ్వాసానికి ఏముండాలంటే క్రియలు ఉండాలి. నాకు విశ్వాసం ఉందండి, నేను పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు. దేవుడేం కోరుకున్నాడంటే, తాను ప్రేమ ఉన్నట్లయితే, రెండోదిగా నేను చెప్పాడంటే విశ్వాసం ఉన్నట్లయితే క్రియలు చేయాలి. రెండు కూడా క్రియకి సంబంధించిందే. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. క్రియ ఉంటే సరిపోదు, మళ్ళీ విశ్వాసం ఉండాలి. అక్కడ హేబేలు చేశాడు, అలాగే కయ్యను అర్పించాడు. ఇద్దరిలో ఎవరిది అంగీకరించబడ్డది? అక్కడ విశ్వాసం ఉంది, క్రియతో చేసినప్పుడు హేబేలు అర్పణ అంగీకరించాడు. అక్కడ క్రియ చేశాడు కానీ ఏమి లేదు. అక్కడ కయ్యని అర్పించిన అర్పణలో విశ్వాసం లేదు. దేవుడు విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. దాన్ని బట్టి కింద రుజువు చూపించాడు. అబ్రహాము దేవుని మాట నమ్మి అతను విశ్వాసం ఇచ్చి జీవితాన్ని కొనసాగించాడు. అతను క్రియ లేనప్పుడు అతను నీతిమంతుగా తీర్చబడ్డాడు. అబ్రహాంకి ఏమున్నాయంటే విశ్వాసం మాత్రమే కాదు, దేవుని మాట మీద నమ్ముకొచ్చడమే కాదు, ఆయన క్రియ కూడా చేశాడు. దానిని బట్టే తన కుమారుడిని ఇస్సాకుని ఏం చేశాడు? దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నాకు ఒక్కైనా ఒక కుమారుని ఇచ్చావు నాయన, లేక ఇచ్చావు, 20 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత మళ్ళీ అన్న అడిగేసావు అని అనలే. దేవుడు అడిగాడు, అన్నీ విశ్వాసం ఉంచి ఏం చేశాడు? అతను ఇవ్వడానికి బలి అర్పడానికి వెళ్ళిపోయాడు. అంటే ఏముంది? అతనికి దేవుడి మాట మీద నమ్మకుంచడం ఉంది, దాంతోపాటుకి ఏముంది? క్రియ కూడా ఉంది. అలాగే మనం కూడా ఇక్కడ ఏమంటామంటే విశ్వాసం ఉందని లోకంలో మనం చెప్పుకుంటాము, దేవుడు ఉన్నాడని, బాబు దేవుడు ఉన్నాడండి, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను, లేకపోతే రక్షణ ఎలా పొందానండి, దేవుడు అంటే నాకు భయం ఉందండి అని చెబుతావు. నీ విశ్వాసం దెయ్యాల విశ్వాసమా? దెయ్యం విశ్వాసం ఏంటంటే దేవుడు ఉన్నాడనంట భయపడి వణుకుతున్నాయి. ఆ వచనంలో చెప్పాడు కదా, దెయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయంట. అలాగే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మి వణుకుతున్నావు, ఏం చేయట్లేదు? క్రియ చేయట్లేదు. అప్పుడు దెయ్యుల విశ్వాసము వ్యర్థమైందే, అలాగే నీ విశ్వాసం కూడా, నా విశ్వాసం కూడా వ్యర్థమైందే. విశ్వాసం ఉంటే సరిపోదు, దానికి ఏముండాలి? క్రియ ఉండాలి. అక్కడ మాట్లాడుతున్నాడంట, నాకు విశ్వాసం ఉంది, నీకేమో క్రియలు ఉన్నాయి. నీకేం క్రియలు ఉన్నాయి, నాకు విశ్వాసం ఉంది. ఈ రెండు లేకపోయినా, విశ్వాసంతో కూడిన క్రియలు లేకపోతే నీ విశ్వాసం అనేది, నీ క్రియలు అనేవి దేవుని ఎదుట అంగీకరించబడవు. కాబట్టి ఇక్కడ మాట్లాడిన సందర్భం ఏంటంటే, మీలో ఎవరైనాను సహోదరికైనాను ఆనాటికి దేవగంబరులై, అంటే శరీరమునకు కావలసిన వాటిని ఇక ఎవరైనాను ఆకలిగొని లేకపోతే దప్పుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చూపించాలన్న ఇక్కడ సంఘానికి పత్రిక, యాకోబు రాసిన పత్రిక ఎవరికమ్మా? సంఘానికి పత్రిక. అక్కడ ఏం చెప్తున్నారంటే, మీలో సహోదరుడికైనాను ఆనాటికి దిగంబరులో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చూపించాలి? ఆకలిగొంటే అక్కడే చెప్పేశాడు. ఆకలిగుంటే, ఆకలి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అలా దప్పుకుంది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. సహోదరులకు ఏదైతే
శరీరానికి అవసరత ఉంటుందో అవసరతను గుర్తించి ఎలాగుండాలంటే చేసేటువంటి క్రియ ఉందే అది దేవుని నిజమైన ప్రేమ అన్నాడు. అలా కాకుండా మాటతోనూ నాలుగుతోనూ ఎలా ఉంటుంది కింద వచనంలో చెప్పాడు. ఈ మాటలు ఎక్కడ ఉంటాయి, మీలో ఎవడైనను 15 వచనం చదువుతున్నాను, సహోదరుడైనను సహోదరి నేను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియలు లేనిది అయితే అది ఒట్టుగా ఉండి మృతమైందగును. విశ్వాసము చనిపోతుంది. నీ విశ్వాసం సజీవమైందా, నీ విశ్వాసము మృతమైందా? నీ విశ్వాసం మృతమైందంటే నువ్వు క్రియలు చేయట్లేనప్పుడు నీ విశ్వాసం ఏమవుతుందంటే మృతమైంది అయి ఉంటుంది. విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని ఏం జరగాలి, సజీవంగా ఉంచుకోవాలి. అది సజీవంగా ఉంచుకోకుండా అది చనిపోతుంది. విశ్వాసం ఉంది, క్రీసేసులోనికి ఏసే దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు సంకల్పం చేశాడని మారు మనసు పొంది రక్షణ ఎవరైతే దేవుని కుమారుడైన విశ్వాసం ఉంచి బాప్తిసం పొందారో విశ్వాసం ఉంచారు, మంచిదే. కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలని ఇక్కడ ఒట్టిగా ఉండకూడదు. ఒట్టిగా ఉంటే ఏమవుతుంది, మృతంగా ఉంటుంది. దానికి తోడే ఉండాలి, క్రియ ఉండాలి. విశ్వాసం ఒకటే కాదు, క్రియ కూడా ఉండాలి. మనకేం చెప్పుద్దంటే నేను విశ్వాసం ఉంది కాబట్టి పర్లేదు అనుకుంటున్నాం, రక్షణ పొందేసాం కంటే పర్లోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ చెప్పలేదు. విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి. విశ్వాసాన్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేసావనుకో అది ఒంటరిగా ఉంటే మృతమైపోద్ది. ఒంటరిగా ఉండకూడదు విశ్వాసం. ఇప్పుడు దానికి ఏముండాలి, క్రియలు ఉండాలి. ఎప్పుడైతే క్రియలు ఉంటాయో అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుందంటే సజీవంగా ఉంటుంది. మనం కూడా సాని సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ సంఘం ఏం చెయ్యాలంటే క్రియలేనటువంటి ప్రేమ కాదు. ఏముండాలంటే మన విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచి మనందరం మంచిదే, మనందరం దీవించబడాలనే కోరుకుంటున్నాం. మనందరం ఎక్కడ ఎలాగైతే ఉన్నామో నిత్యత్వంలో దేవునితో పాటు ఉండాలని కోరుకుంటున్నాం, మంచిదే. కానీ నీ విశ్వాసము దేవుని ఎదుట అంగీకరించబడాలంటే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే అది సజీవంగా ఉండాలి, అది ఒంటరిగా ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే క్రియతో కూడినై ఉండాలి. అలా కాకోకుండా అక్కడే చెప్పాడు, సహోదరుడు ఎవరైనా సహోదరిని ఆనాటికి భోజనం లేకున్నప్పుడు శరీరమునకు కావలసిన వాటి ఇక చలి కాచుకొనిడి తృప్తి పొందడి. ఇదే మాట, ఇది ఈ ప్రేమ. ఇలా చూడండి తల్లి, అదే వచ్చిన తల్లిగా ఆ వచ్చిన దేనికి సంబంధించింది, దీనికి సంబంధించింది. చలి కాచుకొనిడి తృప్తి పొందడి అనేది కాచుకొని అని చెబితే ఏమైంది, అక్కడ మాటతోనూ నాలుగుతో చెబుతున్నా తప్ప ఏం చేయలేదు, అక్కడ క్రియ చేయలేదు. యేసుక్రీస్తు క్రియలు చేసిన వారిని ఏం చెప్తానంటే మీరు ఆస్వాదించబడ్డారో. మనమేం చెప్తున్నామంటే రక్షించబడిన కాడి నుండి మనం ఎన్ని సత్క్రియలు చేసాము, ఎంతైనా చేయొచ్చు, ఇంత లిమిట్ లేదు. నువ్వు ఎంత చేస్తావో అదన్నిటినీ రేపొద్దుట ఏం జరుగుద్ది, ప్రతిఫలం అనేది యేసుక్రీస్తు వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక సహోదరులు మనకు సహాయం చేశారనుకో థ్యాంక్స్ అని చెప్పేశారు, లేకపోతే కనుక నీరంటూ ఎవరు లేదని పొగిడేశారనుకో అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ ద్వారా నువ్వు ఘనత పొందేస్తావు కాబట్టి దేవుడేమి ఇవ్వడు. కానీ ఎప్పుడైతే నువ్వు సత్క్రియలు చేస్తావో అక్కడ దేవుని యొక్క సముఖంలో నువ్వు చేసేటువంటి క్రియలన్నీ కూడా ఏమవుతాయి, అక్కడ డిపాజిట్ అయిపోతుంటాయి. అదే యేసుక్రీస్తు చెప్పింది, పరలోకంలో ధనం కూర్చుకోండి భూమి మీద చెమట పడుతుందంటే ఇక నువ్వు ఎంతైతే సహోదరికి చేస్తావో అదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, దేవుని యొక్క సముఖానికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఒక సహోదరుడు నిజంగా అవసరతలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, శరీరం అనారోగ్యంతో మంచన పడి ఉన్నప్పుడు, లేకపోతే ఆకలిగా ఉన్నప్పుడు, దప్పుగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనమేం చేయమంటే మన ఎదుళ్ళ కనికిరి పడం, క్రియ చేయం. కానీ దేవుడు అంటే నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, బైబిల్ క్లాస్కి వెళ్తున్నాను, అన్నిటికీ అటెండ్ అవుతున్నాను, అయినా ఉపయోగం ఏముంది? నువ్వు అక్కడ దేవుడు ఏం కోరుకున్నాడు, నీ విశ్వాసం ఉన్నట్లయితే నీ విశ్వాసం సజ్జంగా ఉందా? రాహాబు దేవుని మీద విశ్వాసం ఉంచింది, ఆమె ఏం చేసింది అంటే క్రియ చేసింది, మారుమనసు తగిన ఫలాన్ని ఫలించింది. విశ్వాసం ఎప్పుడు ఒంటరిగా ఊరుకోదు, ఏం చేస్తుందంటే సత్క్రియ చేయడానికి ముందుకు వెళ్తుంది. అని విశ్వాసం లేదనుకో ఇంక ముందుకేం వెళ్తుంది. కాబట్టి విశ్వాసంతో కూడినటువంటి క్రియలు కావాలని దేవుడు అక్కడ అబ్రహాముని తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు అబ్రహాముని స్నేహితుడు అన్నాడంటే ఊరకనే అలా ఆ వచ్చినంత మీరు ఇంటికి చదువుకోండి. ఎందుకు దేవుడు తన అబ్రహాముని స్నేహితుడు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరు మనసులు ఒకటే. దేవుడు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు. అబ్రహాం ఏంటి ఒక్కనే కుమారుని ఇచ్చేస్తావా,
నువ్వు దీనిని బట్టి దేవునికి భయపడి నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ కుమారుని ఏం చేయొద్దు. దేవుడు అంత గొప్ప దేవుడు. దేవుడు మనిచ్చేటువంటి బలి, మనిచ్చే కానుకలు, మనం ఇచ్చేటువంటి ఈ అర్పణలు దేవుడికి ఏమి ఆయన ఆరగించడు. కానీ ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాడు, నీ విశ్వాసం చూస్తాడు. ఈ రెండే దేవునికి కావాల్సినవి. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఈ రెండు పక్కన పెట్టి మనుషులకి కనబడిన వాళ్ళని ఆనాడు శాస్త్ర పరిశీల వలె మనుషులు ఎదుట ఘనత కోరుకుంటావు. మనుషులు ఎదుట నువ్వు ఘనత కోరుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేస్తే దేవుడు జోక్యం పుచ్చుకోడు. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలంటే నువ్వేం చేస్తావో అది దేవునికి మాత్రమే తెలిసి ఉండాలి. ఇది సంఘం ఏం చేయాలంటే క్రియలు లేని ప్రేమ ప్రేమ కాదు, క్రియలు కలిగి ఉండాలి. అంటే నీకు విశ్వాసం ఉంచే దేవుని యందు నువ్వు ధన్యుడు. అయితే దాంతోపాటుగా నీ విశ్వాసాన్ని ఒంటరిగా వదిలేసినట్లయితే అది చచ్చిపోతుంది, అది మృతమైందగును. అది ఒట్టి విశ్వాసం ఒట్టిగా ఉండి మృతమైందగును. కాబట్టి అది చనిపోకూడదంటే దేవుని ఎదుట నీ విశ్వాసం అంగీకరించబడాలంటే ఎలా ఉండాలన్నమాట? సజీవంగా ఉండాలి. సజీవంగా ఉండాలంటే క్రియ చేయాలి. ఇప్పుడు అసలు సహోదరుల ఎడల మనకు ప్రేమ ఉందని మనం చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మన పాఠానికి వచ్చాం. సంఘం ఏం చేయాలో ఆలోచన చేస్తే ఒకటి క్రియ కలిగి జీవించాలని మనం చూసాం. అది విశ్వాసంతో కొన్ని క్రియలు చేయాలనేది మనం చూసాం. మాటతోనూ నాలుగుతోనూ కాదని చూసాం. అది నిజమైన ప్రేమను చూసాం. ఇప్పుడు నిజంగా సహోదరులు మనం ప్రేమిస్తే సంఘం ఏం చేస్తుందంటే మొదటి సమాచారం, జాగ్రత్తగా రాసుకోండి. సహోదరు యొక్క అవసరతను గుర్తించి చేస్తుంది కదా. అవసరత ఏంటంటే గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. అందరూ తీసుకోండి ఇక్కడి నుంచి పాఠం. నిజంగా సహోదరుడిని ప్రేమించినట్లయితే సంఘం ఏం చేస్తుందంటే ఒక సహోదరుడు ఒక సహోదరి ఒకవేళ ఏ తప్పిదములైనా చిక్కుకుంటే ఏం చేయాలి చూద్దాం. సహోదరులారా, అందరు తీసారమ్మా, అందరు తీయాలి. గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకురావాలను. ఏంటంటమ్మా? మనలో ఒక సహోదరుడు, ఇక్కడ శరీర అవసరత గుర్తుపెట్టుకోండి. సహోదరుడు మనలో సహోదరుడు సహోదరి ఎవరైనాను ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే గనక మనం ఏం జరగాలంట? ఎప్పుడు జరుగుతుంది అది? కుటుంబంలో కూడా జన్మిక మాట అర్థమడకని చెప్తాను. కుటుంబంలో కూడా మన అన్నదమ్ముల మధ్యన ఎవరైనా ఒకడు బలహీనుడై నష్టపోయినప్పుడు ఒక సహోదరుడు ఏం చేస్తారంటే నా రక్త సంబంధి కాబట్టి నా సహోదరుడు కాబట్టి ఏం చేస్తాడు? అతను చాలా అప్పులైపోయాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తే ఇతను కలిగి ఉన్నట్లయితే అతను ఎలాగోలని ఏం చేస్తాడు? అతను చనిపోవడం ఇతనికి సంతోషం కలిగిస్తుందా? కలిగించదు. కాబట్టి ఏం చేస్తారంటే ఇతనికి ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అతనికి ఏదైతే తప్పిదల్లో చిక్కున్నాడో దాన్ని సమర్పించి ఏం చేస్తారంటే తను మళ్ళా సరైన మార్గంలోకి తీసుకొస్తారు. ఇది లోకంలో జరిగేటువంటి విధానం. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం అంటే మీలో అంటే సంఘములో ఎవరైనా అది స్త్రీ అయినను పురుషుడును ఏ తప్పిదములోనైనను చిక్కుకుంటే గనక వాళ్ళు ఏం జరగాలంట? సాత్వికంతో ఏముండాలి? వాళ్ళు మంచి దారికి తీసుకురావాలంటే వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు నాకు చెప్పడం ఏంటయ్యా అంటుంటారు. ఎందుకని? ఎవరో కూడా ఏం చేస్తారంటే చెప్పడానికి ఇష్టపడతారు కానీ వినటానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి. అందుగురించి ఏం జరగాలి? సాత్వికంతో ఇంకేమన్నాడు అక్కడ వచ్చును? సాత్వికమైన మనసుతో వారిని మంచి దారికి తీసుకురావాలి. అంటే మన మధ్యన సహోదరులు నీకులాగే క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, కడగబడింది సహోదరి.
అలాగైనట్లయితే ఒకవేళ ఆమె దేవునికి దూరం అయిపోతున్నట్లయితే, ఒకవేళ దేవుని మార్గము నుంచి, ఒకవేళ దేవుని యొక్క దారి నుంచి యేసుక్రీస్తు చెప్పారు కదా, మీరందరూ త్రోవ తప్పిన గొర్రెల వల్ల అయిపోతుంది. అంటే త్రోవ తప్పే పరిస్థితులు ఉంటాయి. మనం నిన్న పాఠం చూసే ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే, త్రోవ తప్పిన వాళ్ళంటే దారి తప్పిపోతే మళ్ళీ సరైన దారికి తీసుకురావడానికి, ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటాడు యేసుక్రీస్తు వారు. ఆయన సంపూర్ణంగా రక్షించగలుగుతాడు. ఒకవేళ మనలో సహోదరులు ఎవరైనా ఏ తప్పిదంలోకైనా చిక్కుకుంటే కనుక ఆయన సరైనటువంటి మంచి మార్గంలోకి తీసుకురావడానికి సాత్వికమైన మనసుతో వారిని ఏం జరగాలంటే, మన మంచి దారిలోనికి తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే అతను మనం ఏం జరగాలంటే, ఇతను కూడా నాకులాగే క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, నా సహోదరుడు అని ప్రేమ ఉంటే తప్ప నువ్వేం జరగలేవంటే, ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీకు ఏంటికి ఇలాగ అయిపోతున్నాడు బ్రదర్, మీ పరిస్థితి ఏంటి బ్రదరు, ఎందుకు ఇలా జరుగుతుంది బ్రదరు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అడిగి, ఒక మన చేతన అయితే మాట సాయమో అలాగే ఆర్థిక సాయమో ఏదైనా కూడా మనం ఏం చేయాలి, వారికి చేసి ఎలాగైనా సరే అతను పాడైపోవడం మనకి ఇష్టం కాదు కనుక అతను ఏం చేస్తామంటే సాత్వికమైన మనసుతో మన ఏం జరగని మంచి దారికి తీసుకురావాలి. అది ఎవరు చేయగలుగుతారంటే, ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమ ఉంటుందో, నిజంగా క్రీస్తు యొక్క స్థానిక సంఘంలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టారో, నువ్వు కూడా సహోదరుని ప్రేమించినట్లయితే ఏం చేస్తామంటే, ఆ శరీర అవసరం ఏంటంటే అతను కూడా నిత్యజీవం అవసరం, కానీ ఏం చేసిన మార్గాన్ని తప్పిపోయాడు. కాబట్టి నాకులాగా నాతో పాటు నిత్యత్వలో ఉండాలి. ఇంతకాలం మేము ఇద్దరం ఎంతో కలిసి సహవాసం కలిసి జీవించాం, కాబట్టి నాతో పాటు ఉండాలి, సహోదరుడు పాడైపోతారని చెప్పి మనం ఏం జరగాలంటే అది సరైన మార్గంలో తీసుకురావాలి. అలా తీసుకొచ్చేదే ప్రేమ. మనం ఎంతమంది తీసుకొచ్చున్నాం ఇప్పుడు వరకు? మన సహోదరులు మన మధ్యన అపోసల బాధ నాకు అక్కర్లేదు, నేను ఎలాగైతే ఎవడబదుతాడని వెళ్ళిపోతే అది నిజంగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడో, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయే వ్యక్తిని ఎంతమంది అతను సరైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు? చాలామంది ఏం చేస్తారంటే, మీరేమనుకున్నారంటే బయట నచ్చకెళ్ళిపోతారు అనుకున్నారు. సంఘంలో కూడా అపోసల బాధ ఉన్నతున్నట్టుగా ప్రకటించినప్పుడు జీవించలేక వెళ్ళిపోయిన కూడా గ్రంథంలో అనేక మంది కనబడుతుంటారు. అలాగే లోకంలో కూడా మనం అనేక మంది చూస్తారు. కాబట్టి అలాంటి వారు మనం ఏం జరగాలి, సరైన మార్గంలో తీసుకురావాలి. మనం ఎంతమంది తీసుకొచ్చాం ఒక్కనైనా ఒకసారి ఆలోచన చేయండి. సాత్వికమైన మనసుతో, అంటే ఎదురాడ యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు ఉందో, నేను సాత్వికుడును దీన మనసు కలవారిని, యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మనము కూడా పాపం చేతను అపరాధం చేత చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభువు సాత్విక మనసుతో మన కొరకు ప్రాణం పెట్టి మరలా దేవుని యొక్క పోలిక స్వరూపం మనకు ధరింపచేసి, మన నూతన స్వభావం ధరింపచేసి, దేవునితో పాటు ఉన్నటువంటి ఆ జీవం కోల్పోతే మరలా జీవాన్ని ఇచ్చి మరలా సరైన మార్గంలోకి మనల్ని తీసుకొచ్చాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఏ సహోదరుని మీలో ఎవరైనా ఏ తప్పిదలను చిక్కుకుంటే మనం అతను ఏం జరగాలంటే సాత్వికమైన మనసుతో అతన్ని మంచి దారికి తీసుకురావాలి. అలా తీసుకొచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు నిజంగా సంఘం ఏం చేయాలో అదే చేస్తున్నారు. సంఘం అంటే మనం ఏం చేయాలి, నా బాధ్యత. అలాగే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే, క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను పొందుకుంటే, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటే మనము కూడా ప్రేమ భద్రమైన కనుక సహోదరుల యొక్క అవసరత ఏంటంటే, అక్కరేంటంటే వారి తప్పిదంలో చిక్కుకొని వారు దారి విడిచి వేరే మార్గానికి వెళ్ళిపోయారు. దారన్నా మార్గమన్నా ఒకటే. మరలా తిరిగి ఆయన మరలా మంచి మార్గంలోకి తీసుకొచ్చేవాడే నిజమైనటువంటి క్రీస్తు సంఘ సభ్యుడు. మొదటి సమాచారం అది. రెండో సమాచారం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. యాకోబు రాసిన పత్రిక, సంఘం ఏం చేయాలంటే తప్పిదంలో చిక్కుకున్న వారిని మంచి మార్గంలోకి తీసుకురావాలి. అది మొదటి పాయింట్. రెండో సమాచారం ఏంటంటే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్య మార్గమునకు మళ్ళించినడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. యేసుక్రీస్తు యొక్క సహోదరుడు మాట్లాడుతున్నారు. మీలంటే ఎవరెక్కడ? మొదటి వచనం చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. మాట సంఘం అంటే కాదు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో 12 గోత్రముల నుండి క్రైస్తులైన వారికి పత్రిక, అంటే సంఘానికి పత్రిక రాస్తున్నాడు. సంఘానికి పత్రిక రాస్తే ఏం తెలియజేస్తున్నాడు ఆయన? 19-20 వచనాల్లో మీలో,
నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయి, అంటే సంఘంలో ఉన్నవారు సత్యం నుండి తొలగిపోరా? బ్రదర్ గారు, నా ప్రశ్న అది. ఇక్కడ ఏమన్నాడు? మీలో అంటే అక్కడ సంఘంలో. సంఘంలో ఉన్నవాడంట ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, అంటే సత్యం నుండి తొలగిపోతారైనా తొలగిపోరైనా? మనం ఏమనుకుంటాము? తొలగిపోరండి. తొలగిపోరంటే అది నీ సమాచారం, కానీ గ్రంథ సమాచారం ఏంటంటే తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేమా తొలగిపోయాడు, అలెగ్జాండర్ చనిపోయాడు, తొలగిపోయాడు. అలాగే హుమేను, ఇలాగ అన్నయ్య సప్పిరలు, వీరందరూ కూడా ఏం చేశారు? సత్యము నుండి తొలగిపోయారు. సత్యము నుండి తొలగిపోయినప్పుడు మన ఏం జరగాలంటే అక్కడ 20 వచనం చెప్పాడు, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు ఏం చేయాలంటే అతన్ని విడిచిపెట్టేయాలి. పోతే పోయి అదో గొడవ, మొన్న దాకా పొర తినేటట్టుకుని పోతే పోయి అనాలి, అంతేనండి? కాదు. ఏమన్నాడు అక్కడ? మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించబడినలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పివేయనని తాను తెలుసుకొని వెళ్ళను. ఏం జరుగుతుందంటమ్మా? మనలో ఎవరన్నా తొలగిపోయినప్పుడు మరి ఒకడు ఏం చేయాలంట? సత్య మార్గమునకు మళ్ళించాలి. అప్పుడు ఏం చేసినట్టు? అతని మరణంలో నుండి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతావు. 2 ఇంకేమో ఉంటావంటే అక్కడ చెప్పాడు, అతను చేసిన అనేక పాపాలను నువ్వు కప్పివేసిన వాడు అవుతావు. ఎంత భాగ్యమండి! అంటే మరి దేవుడు అతని పాపాలు క్షమించినప్పుడు, నువ్వు సత్యలోకి మరణించినప్పుడు దేవుడు అతను క్షమిస్తే ఆ ప్రతిఫలం నీకు కూడా అనుగ్రహించబడుతుంది కదా. మరి మన ఎంతమంది సత్యం నుండి తొలగిపోతున్నప్పుడు ఎంతమంది మనం సత్యలోకి మళ్ళిస్తున్నా? మీలో అంటే సంఘంలో సత్యము నుండి వారిని సత్యమునకు మరి ఎంతమంది మనం ఏ సహోదరుడైనా ఒకవేళ సత్యము నుండి తొలగిపోతే ఎంతమంది మరి ఒకడు అన్నాడు అక్కడ, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు, ఆ మరి ఒకడులో నీవున్నావా నేనున్నానా? మరి ఒకడుగా నేను నీవున్నట్లయితే ఎవరైతే సత్యము నుండి తొలగిపోయాడో ఆనాడు ఎలాగైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా బ్రతకమన్నప్పుడు, అతను కలిగిదాన్ని విడిచిపెట్టమన్నప్పుడు ఎలాగైతే యవనస్తుడు బాధపడి వెళ్ళిపోయాడో మళ్ళీ తిరిగి రాలే. అలా వదిలేస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. కాబట్టి మనలో ఎవరైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకరు ఏం చేయాలి? చెల్లి సత్య మార్గంలోనికి వారు మళ్ళించాలి. మళ్ళిస్తే నువ్వేం చేసిన వాడు అవుతావు? ఏం చేసిందని అవుతావు? నువ్వు మరణములో నుండి ఒక ఆత్మ రక్షించినడు అవుతావు. 2 అతని యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో పాపాలన్నీ కూడా నువ్వు ఏమేసినట్టు? కప్పేసినట్టు. అందుకుంచే కదా ప్రేమ అనేక దోషములు అనేక పాపములను కప్పును. అంటే నువ్వు ఏమవుతావు? ప్రేమ ఉంటే ఏం చేస్తుంది అనమాట? అనేక దోషం. నువ్వు సహోదరుని సత్యమార్గంలోకి మళ్ళించాలంటే నీకేముండాలి? అతని ఎడల ప్రేమ ఉండాలి. నాకెందుకు వచ్చిందని ఎవరు వదిలేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, దయతో క్షమించాలి. రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సిడెంట్ అవుతుంది. మన రక్త సంబంధికులు కాకపోతే ఏం చేస్తామంటే ఎవరో మనకి తెలియని వెళ్ళిపోతాం. అదే స్పాట్లో మన దగ్గర బంధువులు, మన రక్త సంబంధికులు, సమీప దగ్గర బంధువులు ఎవరన్నా అనుకో, మనం ఏం వదిలిపెట్టి వెళ్ళిపోతామా? ఏంటి కానీ మన రక్త సంబంధం కాబట్టి మన ప్రేమ ఏం చేస్తుందంటే బంధిస్తుంది. అలాగే క్రీస్తు యొక్క రక్తంలో నీవు నేను కడగమన్నట్లయితే, సంఘంలో చేర్చబడితే అప్పుడు నీలో ప్రవహించేది క్రీస్తు రక్తం అయితే, నాలో ప్రవహించేది క్రీస్తు రక్తం అయితే మనందరం కూడా ఏమవుతామంటే దేవునికి ఒకే తండ్రికి కుమారులు కుమార్తెలు అయినట్లయితే, ఏ కుమారుడను ఏ కుమార్తెను ఏ సహోదరుడను సత్య మార్గం నుండి తొలగిపోతే, సత్య మార్గంలో లేకోకుండా నిత్యత్వం అనేది వారికి అనుగ్రహింపబడదు. కాబట్టి సత్య మార్గం నుండి తొలగిపోతే మనం ఏం జరగవాలని? సత్య మార్గంలోనికి తీసుకురావాలి. మరి ఎంతమంది మనలో సత్యము నుండి తొలగిపోయిన వారిని ఎంతమందిని మనం సత్యంలోకి నడిపిస్తున్నాం? అలా నడిపించినట్లయితే నువ్వు దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నావు. దేవుడు కూడా మన పాపం చేసి దేవునికి విరోధంగా జీవించినప్పుడు సహితం మనల్ని ఏం చేశారు? దేవుడు మన ఆత్మను నశించిపోకూడదని, ఎవరూ నశించిపోకూడదని, మనల్ని రక్షించాలని దేవుడు తన కుమారుని పంపించాడు కదా. అలాగే నీవు కూడా సహోదరుని ప్రేమ కలిగినట్లయితే, దైవికమైన ప్రేమ కలిగినట్లయితే, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే, దేవుని మూలంగా నువ్వు పుడితే కనుక, దేవుని ప్రేమ కనుక నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే
సహోదరుని ఏం చేస్తామంట? మరణము నుండి రక్షించినడు ఆత్మని. ఎప్పుడు రక్షిస్తావు? అతను అసత్యంలో వెళ్తున్నాడు, సత్యం నుండి తొలగిపోయాడు, అతన్ని సరైన మార్గంలోకి మనం తీసుకురావాలి. మరి ఎంతమంది తీసుకొచ్చాం మనం? ఒకసారి ఆలోచించేద్దాం. మనతో ఉన్నటువంటి సహవాసంలో ఒక 4-5 కలిసి తిరుగుతున్నాం. ఒకడు అపవాది యొక్క మార్గంలోకి వెళ్ళిపోయాడు, అతను చెబితే అన్నే రాడు. కానీ మనం ఏం జరగాలి? అతన్ని సాత్వికమైన మనసుతో జాగ్రత్తగా తీసుకురాలి. ఎందుకంటే అతను తొలగిపోయాడు. తొలగిపోయినాడికి ఏమవుతుందంటే ఆ మనోనేతను గుడ్డితనం కలిసి చేపడుతుంది. కాబట్టి మనం ఏం జరగాలి? జాగ్రత్తగాని సరైన మార్గంలో కనుక అర్థమయ్యే రీతిలో ఏమి నష్టపోతున్నాడో, ఏమి కోల్పోయాడో అది జాగ్రత్తగా తెలియజేసినట్లయితే అతను మరలా ఏమవుతాడు? మరలని సత్య మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే సంఘం ఏం చేయాలి? ఒకటి తప్పిదంలో చిక్కుకుంటే అతను ఏం జరగాలంటే సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకురావాలి సంఘం చేయాల్సింది. రెండోదిగా ఏ సహోదరుడును సత్యము నుండి తొలగపోతే గనక అతను మరలా సత్యమునకు మళ్ళించాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నట్లయితే ఒక ఆత్మను రక్షించినట్లు. ఇది సంఘం ఏం చేయాలో ఆలోచన. మరి ఇలాంటి కార్యక్రమాలు మన జీవితంలో జరుగుతున్నాయా? నా జీవితంలో నేను చేస్తున్నానా? అలాగే ఈ పాఠం అనేటువంటి మీరు చేస్తున్నారా అనేది ఆలోచించుకోవడానికే ఈ పాఠం. 3 రోమిల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఈ వచనంతో నేను ముగిస్తాను. ఇంకా పాఠం ఉంది. వచ్చే వారం దీన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం సహోదరులు సంఘం ఏం చేయాలో అనేకమైన విషయాలు ఉన్నాయి. కాగా బలవంతులమైన మనము మనలో మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. సరిపోతుంది. ఏంటండమ్మా? ఇక్కడ సంఘంలో కాగా బలవంతులైన మనము ఎవరు మాట్లాడుతున్నాడంటే అపోస్తలులు పౌలు మాట్లాడుతున్నారు. ఎవరితో అంటే రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడు. అపోస్తలులు పౌలు బలవంతుడు విశ్వాసంలో. కాబట్టి అతను ఏం చేయాలో ఏం చేయకూడదో అతను తెలుసు. అలాగే నూతనంగా చేర్చబడిన వారు దేవుని రాజ్యంలో కొత్తగా వచ్చే వరకు ఏముంటుందంటే ఏమి చెయ్యాలో, దేని యందు విశ్వాసం ఉంచాలో, ఏది విశ్వాసం ఏం చేయాలో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమన్నాడంటే ఇక్కడ బలవంతులు బలహీనులు అంటే శరీర సంబంధంగా బలవంతులు అని కాదు. విశ్వాసంలో బలమైన వాడు, విశ్వాసంలో బలహీనుడు. విశ్వాసంలో బలమైన వాడు ఏం చేస్తాడంటే దేవుని ఎదుట ధైర్యంగా ఏమి చెయ్యాలో ఏం చేయకూడదో జరిగిస్తూ వెళ్తాడు. బలహీనుడు ఏం చేస్తాడంటే ఇది చేస్తే కనుక నేను నష్టపోతానేమో అని ఏం చేస్తాడంటే అతను నువ్వు చేయడానికి సందేహపడుతుంటాడు. అదే 14వ అధ్యాయంలో చెప్తాడనమాట. తీయవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే దేవుడు పూర్వము మన చేసినటువంటి శరీరంలో చేసినటువంటి దౌర్భార్యములు అంటే అనేకమైనటువంటి తప్పిదములను, అనేకమైనటువంటి పాపాలని దేవుడు ఎలాగైతే ఓర్చుకున్నాడో, ఎలాగైతే భరించాడో, అలాగే మనము కూడా సహోదరుల్లో ఎవరైనా బలహీనమైనటువంటి సహోదరుడు ఉంటే ఒకవేళ ముందుగా నువ్వు రక్షించబడితే నువ్వు విశ్వాసంలో బలవంతుడు అయితే నువ్వు సంతోషపరుచుకుని నువ్వేం చేయకూడదంటే నిన్ను బట్టి కార్యక్రమం జరిగించకూడదు. ఎదుటివాడు బలహీనమైన వాడా విశ్వాసాలని ఎదుటివాడిని బట్టే కార్యక్రమాలు సంఘంలో చేయాలి. అది ఎప్పుడు చేస్తావంటే అతను నీకు లేక ఒకప్పుడు కనికరింపబడ్డవాడు, ఒకప్పుడు నీవు కూడా బలహీనుడివే, ఇప్పుడు బలవంతుడు అయ్యావు అనే సంగతి నీకు తెలియకపోతే, నువ్వు మర్చిపోతే నువ్వేం చేస్తావంటే నేను బలవంతుని కదా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అన్నట్లయితే అప్పుడు నీకు ప్రవర్తన చూసి అతను ఏమైపోతాడో తప్పయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకు అపోస్తలుడు పౌలు మాట్లాడారనమాట, మన బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు, బలహీనమైనటువంటి శరీర దౌర్బల్యములను మనం భరించాలి. ఇప్పుడు దాని అర్థం ఏంటనమాట? కొత్తగా చేరినాడు ఏం చేస్తుంటాడంటే తెలియక అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? నువ్వు బలవంతుడు కాబట్టి రబ్బాయి నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్పాలి. అంతేనండి? అప్పుడు ఏం చెప్పాలండి? అతను తెలియక చేస్తున్నాడు. తెలిస్తే చేస్తాడు పెద్దలో చేయడు. అతను దేవుని రాజులో చేర్చబడ్డాడు, విశ్వాసే, కానీ అతను తెలియక చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మనం భరించి ఒకసారి చాలామంది ఏం చేస్తారంటే వెంటనే చెబితే వినరు.
ఆయన నాకు చెప్పడం ఏంటని ఆలోచన చేస్తారు. అప్పుడు మనం ఏం జరగాలంటే, వాళ్ళు సమయాన్ని చూసి అతను వినే పరిస్థితిలో ఉన్నాడా, వినని పరిస్థితిలో ఉన్నాడా, చెబితే ఎలాగ రియాక్ట్ అవుతాడని ఆలోచించి మనం ఏం జరగాలంటే, అతని యొక్క బలహీనుడైతే విశ్వాసంలో మనం జాగ్రత్తగా భరించాలి కొంతకాలం. ఎందుకని? అతను కూడా దేవుని యొక్క వాక్యం అర్థమవుతే అతను కూడా రేపొద్దుట ఏం చేయడు, నీకులాగా ఒకప్పుడు నువ్వు చేసావు, ఇప్పుడు నువ్వు బలవంతుడివయ్యే విశ్వాసంలో. అలాగే అతను కూడా రేపొద్దుట నీకులాగా వాక్యం ఎదిగితే అతను కూడా చేస్తాడా? వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారని కార్యక్రమాలు, దేవుడికి విరోధమైన కార్యక్రమాలు చేయరు. ఎందుకని? ఆ దేవుడు చేయొద్దు అన్నాడు కాబట్టి చేయరు. తెలియదు కాబట్టి వాక్యం తెలియదని చెప్పి ఏం చేస్తుంటారు, చేస్తుంటారు. కానీ మనం ఏం జరగాలంటే, వాళ్ళని చూసి పాయింట్అవుట్ చేసి వాళ్ళు వీళ్ళెలాగా అంటున్నామంటే, నువ్వు వాళ్ళ బలహీనతలు ఏం చేయట్లేదంటే భరించట్లే. అందుకని ఏం చెప్పనమాట, ప్రేమ ఉంటే ఏం జరగాలంటే, మీలో బలవంతులైన వారు బలహీనుల అంటే శరీర బలహీనతలు ఉంటాయి. ఇక్కడ దౌర్బల్యములు అంటే మీకు అర్థం ఏంటంటే, మీరు రాసుకోండి, శరీర బలహీనతలు. శరీర బలహీనతలు అంటే మళ్ళీ కూర్చుంటాకి, నిలబడటానికి ఇతని శక్తి లేదు, అలాంటి సందర్భాలు కాదు. అంటే సంఘములో ఎలాగూ చేయవలనో, ఎలా నడుచుకోవాలో అతని శరీర సంబంధంగా తెలియదు కనుక, అతను ఒకవేళ అది ఏదైనా చేస్తే కనుక మనం ఏం జరగాలి, భరించాలి. ఉదాహరణకి మీకు అంత గత వారం చెప్పింది, చంటిపెట్టి ఉన్నాడు, పుట్టాడు, 6 నెలలు వచ్చింది, సంవత్సరం వస్తుంది, అతను ఏం చేస్తుంటాడు, తప్పుడు అడుగులు వేస్తుంటాడు. ఆ తప్పుడు అడుగులు ఏం చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, పడిపోతున్నాడు. మనం ఏం చేస్తాము, నాయన అలా కాదురా నాయన, ఇలా నడాలి, జాగ్రత్తగా స్లోగా వెళ్ళి జారిపోతావు అని మనం ఏం చేస్తాం, వాళ్ళకి మెలుగులు చెప్పి జాగ్రత్తగా ఏం చేస్తాం, మనం భరించి నడిచేంత వరకు జాగ్రత్తగా నడిపిస్తాం. అంతేగాని నీకు నట్టమే చేత నాటలేదని చెప్పి పడిని కొట్టేస్తారా? ఎవరైనా అలా చేస్తారు బెదరు? ఏం చేస్తారు, శిశువులను మనం భరిస్తాము. అలాగే క్రొత్తగా జన్మించిన వాడు ఏమై ఉంటాడు, శిశువు. ఎలా నడవాలో, దేవి కార్యక్రమాలు ఎలా చేయాలో సంఘంలో అతనికి అంత పరిపూర్ణత వచ్చేస్తుందా? రాదు. ఎవరైతే కొత్తగా జన్మిస్తారో దేవుని దృష్టిలో అతను ఎవరంటే శిశువు. శిశువు అంటే ఏంటి, బలమైన ఆహారం తినేస్తాడా? మాంసమై తినేస్తారుగా, పాలే పట్టిస్తారు. అలాగే అతనికి వాక్యంలో ఎదిగే వరకు సువార్తకుడు ఏం జరగాలంటే, వాళ్ళని ఎలాగో విశ్వాసాన్ని బలపడాలో, దేవుడి రాజులు ఎలా కొనసాగపడాలో, రక్షణ ఎలా కొనసాగపడాలో జాగ్రత్తగా చెప్పుకురావాలి. తర్వాత ఏం జరగాలంటే, విశ్వాసంలో ఎదిగిన తర్వాత స్థానిక సంఘంలో నువ్వు ఉపదేశకుడిగా, పరిచారకుడిగా పెద్దగా ఎదగాలని అప్పుడు బోధ వేరేగా ఉంటుంది. అందుగురించి అపోస్తలుడు పౌలు మాట్లాడాడు, మీరు వాస్తవానికి మీరు ఇంకా పాలు త్రాగే వయసులో నుండిపోయారు, ఇంకా మీరు పెద్దవాళ్ళు, బలమైన ఆహారం మీకు పెట్టడానికి కుదరదు. అలాగే ఎబ్రీ పత్రికలో చెప్పాడు, మీరు కాలం బట్టి చూస్తే ఏమై ఉండాలి, బోధకులై ఉండవలసినదిగా మీరు ఇంకెలాగున్నారు, పసిపిల్లగా నుండిపోయారు. ఇంకా మీకు ఒకటి బోధించవలసి వచ్చింది అంటే ఏమైపోయారు, ఇంకా పసిపిల్లగా నుండిపోయారు. అలాగే స్థానిక సంఘం కూడా ఏమవుతుందంటే, ఎదగాలి, ఏం చెయ్యాలో సంఘానికి పరిపూర్ణంగా తెలియాలి. అలా ఎదిగినప్పుడే అప్పుడేం జరుగుతుందంటే, దేవుడు మన ఏడల సంతోషపెడతాడు. మనం సంఘంలో ఉన్నప్పుడు మనం ఏం జరగాలంటే, బలవంతులమైతే బలహీనలు ఏం జరగాలంటే, వారి యొక్క శరీర బలహీనతలో తెలిసి చేస్తుంటారో, ప్రార్థన తప్పు చేస్తుంటారో, అలాగే పాటలు పాడేటప్పుడు, అలాగే ఇంకా దైవ కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు ఒకళ్ళు ఏమైనా తప్పిదం చేస్తే, నువ్వు చేసే తప్పురా నాయనని మన డైరెక్ట్గా చెప్తే నొచ్చుకుంటారు కనుక, వారికి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పి వారి బలహీనత ఏం జరగాలి, మనం ఒకప్పుడు తప్పిదం చేసిన వాళ్ళమే. ఎందుకని, నా వాస్తవానికి నేనున్న నా స్థితి చూసుకుంటే ఒకప్పుడు నాకు ప్రార్థన చేయడం రాదు. మరి ఇవాళ కొంచెం కొద్దిగా ఎదగలిగాను. ప్రార్థన ఎలా చేయాలో, దేవుని సముఖంలో ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలో, వాక్య పరిచయం ఎలా చేయాలో, రొట్టెల కొరకు కృతజ్ఞత ఎలా చెల్లించాలో, ముగింపు ప్రార్థన ఎలా చేయాలో, ఒక సహోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చేయాలో, ఇవన్నీ మనం ఏమై ఉన్నాము, ఇప్పుడు కొంచెం ఎదిగాం. ఇప్పుడు నేను ఎదిగాను కాబట్టి నాకులాగా మీరు ఉండాలని నేను అనుకోవడంలో ఏమవుతుంది, తప్పిదమవుతుంది. మీరు కూడా ఎదగడానికి ఏమవుతుంది, నాకెంత టైం పట్టిందో మీకు కూడా అంతే టైం పట్టవచ్చు. నాకు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టింది, మీకు కూడా 5-6 సంవత్సరాలు పట్టవచ్చు. ఒకవేళ నాకంటే మీరు జ్ఞానవంతులు అయితే 1 సంవత్సరంలో నేర్చుకుంటారు. అంతవరకు నేను ఏం చేయాలి, భరించాలి. అది ఇక్కడ మాట్లాడుతుంది. విశ్వాస విషయంలో ఎవరైనా బలహీనలై ఉంటే వారి యొక్క బలహీనతలు, శరీర బలహీనతలు మనం ఏం జరగాలంటే భరించాలి. కానీ మనం ఏం చేస్తామంటే, భరించటం, సహించటం, ఓర్చుకోవటం, ఒరిమి కలుగటం అనేది మన స్వభావానికి, దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ సహనము,
దేవ స్వభావంలో గుణం ఏంటి? సహనం, ఓర్పు. కానీ మనం ఏం జరిగి ఉన్నాం? ఓర్పు ఉండదు. ఒకసారి తట్టుకుంటాం. ఓ మాట అనేసరికి వెంటనే రియాక్ట్ అయిపోయి, పోన్లే సహోదరుడు తెలియక అన్నాడు, సర్లే ఈ రోజున ఎలాగన్నా రేపు ఆ పరిస్థితి అతను కూడా వస్తుందని మనం ఓర్చుకుంటామా? మాట అన్నాడు కాబట్టి ఆ మాటకి మాట అప్పు చెప్పాలి. ఓ క్రియ చేశాడు కానీ క్రియ అప్పు చెప్పాలి. ఇంకా ప్రేమ ఎక్కడ ఉంది అక్కడ? నువ్వు ఎక్కడ భరించావు? ఓ సహోదరుడు ఓ మాట తొందరపాట్లు అన్నాడు, సరే నన్ను కించపరిచినంత మాత్రాన, నన్ను అవమానపరిచినంత మాత్రాన సహోదరుడికి ఏం ఘనత వచ్చేలేదే అని మనం ఆలోచించాలి. కానీ మాటకి మాట అన్నానే సార్, ఇంకా అన్యజనుడికి నీకు తేడా ఉంది? అన్యజనుడు అలాగే అంటాడు. లోకంలో ఉన్నవాడు సంఘంలో ఉన్నాడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మాటకు మాట అప్పు చెప్తున్నాడు, చేతకు చేత అప్పు చెప్తున్నాడు. ఏదో ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా పంటికి పన్ను కంటికి అన్నట్టుగా మాటకు మాట. ఆయన నిన్ను ఎదవంటే నువ్వు 10 రెట్లు ఇంకో మాట అంటుంది. అయితే నాకు క్షమించాలి అంటే ఉదాహరణగా చెప్తున్నాడు. ఓ మాట అనేసరికి మనం ఏం చేయలేమంటే భరించలేం. మన స్వభావం అనేది దేవుని స్వభావం విరోధమైన స్వభావం. అది వాస్తవానికి దేవుడు ఎంత ఓర్చుకున్నాడో, యేసుక్రీస్తు వారు ఎంత ఓర్చుకున్నారో, ఎంత సహనం కలిగి ఉన్నాడో, మనం కూడా ఏం జరగాలంటే సహోదరు ఎడల ఒరిమి కలిగి, ఓర్చుకొని, సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి జీవించినప్పుడు మాత్రమే వారి యొక్క బలహీనతలు మనం ఏం చేయగలుగుతామంటే భరించగలుగుతాం. నీకున్న విశ్వాసం వాళ్ళకు ఉండాలంటే ఎలా కుదురుతుంది? అతను అలా చేయట్లేదు బ్రదర్, ఇతను అలా చేయట్లేదు అంటే నీకు అర్థమైంది, అతనికి అర్థం అవ్వలేదు, టైం పడుతుంది. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పేశారు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరిని ఒకే కొలమానంలో చూస్తాం. రక్షణ చేరనోడికి ఒకలాగా ఉంటుంది, అన్యజనుడి యొక్క విశ్వాసం ఒకలాగా ఉంటుంది, రక్షణలో కొనసాగబడే పరిస్థితి ఒకలాగా ఉంటుంది, ఎదుగునోళ్ళకి ఒకలాగా ఉంటుంది, ఎదగనోళ్ళకి ఒకలాగా ఉంటుంది. కానీ అందరిని ఒకేలా చూడొచ్చు మనం. దేవుడే చూడలేనప్పుడు మనం ఎలా చూస్తాం బ్రదర్? దేవుడే అన్యజనులు సహిస్తున్నాడే, అన్యజనులకి వర్షం కురిపిస్తున్నాడే, దేవుని పెట్టలేని వరకు కురిపిస్తున్నాడే, మరి మనకెందుకు పక్షపాతం? అంటే మనం ఏం చేయట్లేదండి, సంఘము ప్రేమ కలిగి ఏం జరగాలంటే క్రియతో కూడింది అయి ఉంటే, వాస్తవానికి దేవుడు సంఘాల మధ్యన ఎలాంటి వాతావరణం కలిగి జీవించాలని కోరుకున్నాడో అలాంటి వాతావరణం స్థానిక సంఘాల మధ్యన ఉంటే అది దేవుడు కోరుకున్న సంఘం. అలాంటి స్థానిక సంఘాలు క్రీస్తుప్రభువు వచ్చినప్పుడు అలా యేసుక్రీస్తు వచ్చేది ఆ సంఘాల కొరకు వస్తున్నాడు, ఆ వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అలాంటి స్థానిక సంఘంలో నీవు నేను కూడా ఒకరై ఉండాలి. మరి ఉండాలంటే ఏం జరగాలి? ఇలాంటి జీవితాన్ని కలిగి జీవించాలి. కానీ మనము గ్రంథం కూడా చెప్తుంది, మనం కూడా చేస్తుంటాం. అది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఆలోచించుకుని వాస్తవానికి శరీర బలహీనతలను మనం భరించాలి. ఎందుకంటే అతను కూడా అపోస్తలుల పౌలు మాట్లాడాడు, నాకు సొంత విషయాన్ని నేను మాట్లాడలే, అయిన గ్రంథంలో ఉన్న విషయాన్ని మాట్లాడాను. మీరు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదివినా, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి అంటే 7, 8, 9, 10 వచనాలు మీరు చదివినా అక్కడ ఏం కనబడుతుందంటే, ఎదుటివాని యొక్క మనసాక్షి నిమిత్తం అతను బలహీనపడిపోతాడని నేనేం చేశానంటే, నాకు స్వాతంత్రం కలదు, నేను అన్ని చేయొచ్చు, కానీ నేను అన్ని చేయను. ఎందుకంటే ఎదుటివాడు ఏమైపోతాడో బలహీనపడిపోతాడు. అతని కొరకు కూడా క్రీస్తు రక్తం కాచాడు కాబట్టి అతని కొరకు నేను ఏమవ్వకూడదు, దేవుని దృష్టిలో దోషనై ఉండకూడదు, పాపనై ఉండకూడదని అతను ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఆ ఎదుటివాడి యొక్క సహోదరు నిమిత్తం ఆయన మాంసం తినడం మానేశాడు. దేవుడు తినొద్దని చెప్పలేదు, అయినా కూడా ఏం చేశాడు? ఆయన మానేశాడు. దేనికని అంటే ఎదుటివాడి గురించి. అది బలహీనతను మనం భరించాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం భరించడానికి అందరినీ ఒకే కోలమానంలో చూడకూడదు. ఇప్పుడు మన మధ్యకి చాలామంది సహోదరులు వస్తారు. నా దృష్టికి వచ్చిన విషయం చెప్తున్నాను, దయతో నాకు క్షమించాలి, ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మనము క్రీస్తులోకి వచ్చాము, ఈ స్థితి ఈ అపోస్తల పౌలు రావడానికి, అపోస్తల పౌలుని రక్షణ పెట్టాడని అర్థం అవడానికి మనకి ఎంత టైం పట్టింది? నాకైతే చాలా టైం పట్టింది. మరి ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు వెంటనే అపోస్తల పౌలుని రక్షణ పెట్టారు, మీరు బాప్తిసం పొందాలి మనం ఎలా చెప్తాం? అప్పుడు అతను ఏమైపోతారు? ఇంటాకేమైపోతారు? మనసు ఉండదు. ఇంకా ఆల్రెడీ నేను పొందేశాను కదా అని దృష్టి ఉంటాడు. ఎందుకని? ఆల్రెడీ అతను పొందేశాడు కదా, బాప్తిసం పొందాలి దేవుడు చెప్పాడు, పొందేశాడు. అది దేవుని సంకల్పంలో ఉన్నదా, లేకపోతే లోకంలో మనుషులు ఇచ్చేదా, అవసరాన్ని బట్ట తీసుకున్నాడు అనేది అతనికి తెలియదు. మనం ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. ఇదనమాట మనం చేసే పని. ఇప్పుడు ఏంటి? సత్యం చెప్తాం. ముందు సత్యం చెబితే అతను వెళ్ళేది అసత్యం అని తెలుసుకుంటే మనం చెప్పక్కర్లేదు. మీలో ఎవరికైనా నేను ఎప్పుడైనా ఎవరినైనా రెండోసారి బాప్తిసం పొందండి, మూడోసారి బాప్తిసం పొందండి, ఎప్పుడైనా మీరు బాప్తిసాలు పొందండి అని నేను ఎప్పుడైనా ఎవరైనా చెప్పానా? నేరుగా అడుగుతున్నాను. ఇందులో అబద్ధం ఏమైనా బ్రదరు? ఎవరినైనా అడిగానమ్మా? ఎవరిని అడగల. కాబట్టి మనం వెళ్ళి మనం అడగకూడదు, వారు అడగాలి.
నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, నేను దేవుని మార్గానికి వెళ్ళిపుతున్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపుతున్నాను, నేను శిక్షించబడతాను అని చెప్పి అలా గుర్తించి, అయ్యో నేను ఎంత నష్టపోతున్నానో, ఈ పాలంగా నా దేహాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తాను అని అలా ఆలోచించుకుని తగులుబాటు చేసుకుని వాళ్ళు రావాలి. మనం ఏం చేయకూడదు? ఫోర్స్ చేయకూడదు. ఎందుకని? మనకున్న జ్ఞానము వాళ్ళకు ఉండదు. మనం ఏం జరగాలి? వారి బలహీనతల్ని భరించాలి. అర్థమయ్యే వరకు మనం ఏం జరగాలి? సత్యం చెప్పాలి. సత్యం చెప్పి వాళ్ళని సత్య మార్గంలోనికి ఏం జరగాలి? ఆ సత్యలో ఉన్నవారిని సత్యంలోనికి తీసుకురావాలి. వెంటనే సత్య విధి మేము వెళ్ళేది సత్యం అంటే ఎవరు వస్తారు? బైబిల్లో దేవుడు ఎలా తెలియజేస్తాను, ఎలా కోరుకున్నాడో ఒకసారి ఆలోచన చేద్దామంటే ఆలోచిస్తాడేమో. కానీ మీరు చేసేది తప్పు, నేను చేసేది కరెక్ట్ అంటే ఎవరికైనా బాధ కలుగుద్ది. ఎందుకని? ఒకడు తను ఎన్నుకున్న మార్గం అతనికి ఎలా కనబడుతుంది? యథార్థంగా కనబడుతుంది. తుదకు అది ఎక్కడ కనిపిస్తుంది? మరణానికి దారితీస్తుంది. అని సత్యం అతను గ్రహించేంత వరకు మనం ఓపు పట్టాలి, దాన్ని భరించాలి, సహించాలి. అప్పుడు సహించాలంటే ముందు ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. సహోదరుడు మనం కూడా ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. ఎవరు గుర్తిస్తారో? ఒకప్పుడు సరిగ్గా భోజనానికి ఉండదు, ఇప్పుడు భోజనం పెట్టి 10 మంది భోజనం పెట్టే స్థితిలో ఉన్నామంటే ఒకప్పుడు నేను కూడా స్థితిలో ఉన్నానని మనం గుర్తుంటే తప్ప మనం ఏం చేయలేము, సాయం పెట్టలేము. అలాగే మనం ఒకప్పుడు కూడా ఇలా నశించిపోయే స్థితిలో ఉన్నాము, ఇప్పుడు మనం దేవుడి ఈ స్థితిలోకి వచ్చాడు. ఒకప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారండి, వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెక్స్ట్ పాయింట్లు అక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వారం మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇంతవరకు ఓపుతున్న మీ అందరూ కూడా క్రీస్తు ప్రభు నామములో